రజస్వలప్పుడు ఎందుకు అంత మన తెలుగు వాళ్ళు దాన్ని గ్రాండ్‌గా చేస్తుంటారు? అంత ప్రాధాన్యత ఉందా స్త్రీ జీవితంలో రజస్వలకి? వాస్తవానికి ఆడపిల్ల అనేటువంటిది జనించింది అంటే ఎన్నో జన్మల ఫలితం ఉంటే గానీ ఆడపిల్లలు పుట్టరు. మీరు పెద్ద పెద్ద వాళ్ళ హిస్టరీలు ఎవ్వరు తీసుకున్నా వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటారు. ఓకే. బిగ్ షాట్ల దగ్గర నుంచి ఎవరిదన్నా తీసుకోండి, ఖచ్చితంగా మహాలక్ష్మి స్వరూపం ఇంట్లో ఉంటుంది. ఓకే. అందులోనూ ఆడపిల్ల జనించిన తర్వాత తన ప్రేమ అనురాగాల్ని తండ్రి కానీ సోదరులు కానీ అల్లారు ముద్దుగా పెంచుకుని మరొక ఇంటికి ఇవ్వాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి ఫస్ట్. ఓకే. మనం కొనుక్కున్న 30,000 రూపాయలు, ₹1,00,000 ఫోనే పక్కవాడికి ఇవ్వాలి అంటే మనం ఇవ్వం. నా ఫోన్ ముట్టుకోకట్టం. అటువంటిది ఒక అమ్మాయిని మనం అల్లారు ముద్దుగా పెంచి జాగ్రత్తగా చూసుకుని వేరే అబ్బాయి చేతిలో కన్యాదానం చేసేటువంటి అధికారం భగవంతుడు మనకు కలగజేస్తాడు. అందుకనే ఆడపిల్లని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందులోకి అన్ని దానాల్లో కల్లా ఉండవలసిన దానం 100 సంవత్సరాలు నిలబడే దానం ఏదన్నా ఉంది అంటే అది రెండే 2 దానాలు. 1 కన్యాదానం, 2 ఆలయాలు నిర్మిస్తున్నప్పుడు విగ్రహదానం. ఓకే. మిగిలిన ఏ దానమైనా చేసుకోండి, అది శాశ్వత స్థిరత్వ దానాల్లోకి రాదు. ఓకే. గోదానం చేస్తారు, పుట్టిపోయిన తర్వాత అవును. భూదానం చేస్తారు, రియల్ ఎస్టేట్ బాగుంటే. అవును. సువర్ణదానం చేస్తారు, అమ్మేసుకోవచ్చు, పోగొట్టేసుకోవచ్చు. అవును. సరే, విద్యాదానం చేస్తారు, వాడు ఖచ్చితంగా గొప్పవాడు అవుతాడు, మీరు రాసి ఇవ్వగలరా? టెర్రరిస్ట్ అవ్వచ్చు, ఎలాగైనా మారచ్చు. అన్నదానం చేస్తారు, మళ్ళీ సాయంత్రం ఆకలేసేస్తుందిగా, అవును. మరుసటి రోజు మళ్ళీ ఆకలేస్తుంది. అవును. కాబట్టి చాలు అని చెప్పే దానం అన్నదానం. అవును. 100 సంవత్సరాలు నిలబడి అంటే ఒక అమ్మాయిని వేరే గోత్రానికి ఇచ్చి వారి యొక్క వంశాన్ని అభివృద్ధి చెందించడానికి ఉపయోగపడేటువంటి దానం ఏదన్నా ఉందంటే అది కేవలం కన్యాదానం. ఓకే. అటువంటి కన్యను నేను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే మా అమ్మాయి కన్యత్వం పూర్తి చేసుకుని ఒకరి యొక్క వంశాన్ని అభివృద్ధి చెందించడానికి సిద్ధంగా ఉంది అని తెలియజేయడానికి రజస్వల అయిన తర్వాత ఫంక్షన్ పెట్టి గ్రాండ్గా చేస్తాను. ఓకే. అందులోనూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈ తండ్రి రజస్వల అయిన తర్వాత నుంచి కూతుర్ని ఒళ్ళో మీద కూర్చోబెట్టుకోడు, పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఓకే. ఇది మన సాంప్రదాయం. రెండో విషయం ఏంటంటే ఫంక్షన్ చేస్తున్నప్పుడు తండ్రి అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటాడు.